టిఫిన్ ప్లేట్లో నోము కోసం అండి ఇట్లాంటి ప్లేట్స్ తీసుకొచ్చాను. ఇలా ఉన్నాయి చిన్నగా టిఫిన్ ప్లేట్ లాగా మనకి ఇడ్లీ పెట్టుకొని చట్నీ తినేలాగా చిన్నగా బాగున్నాయి ఇవి. ప్లేట్స్ బాగున్నాయి అని చెప్పి నేను తీసుకొచ్చాను ఇవి. చూడండి ఇవి 13 తీసుకొచ్చాను నేను నోముకోవడానికి అని చెప్పి. ఒకవేళ మీకు వీలైతే తెచ్చుకోండి, టిఫిన్ ప్లేట్లో నోముకోవచ్చు. నోముకొని వాళ్ళు ఉంటే వీటి కోసమని ఇట్లా రవ్వ ప్యాక్ చేస్తానండి చిన్న చిన్న ప్యాకెట్స్లో. రవ్వ, సేమియా, అటుకులు ఏదైనా ప్యాక్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే రవ్వ ప్యాక్ చేశాను. సేమియా కూడా చేసుకోవచ్చు, అటుకులు కూడా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్యాక్ చేశాను. పోపు కూడా వీటిలో పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు మొత్తం ఒకే ప్యాక్లో ప్యాక్ చేసేసాను. ఇలా 13 చేసేసాను. మనం నూముకునేటప్పుడు ఒక్కొక్కటి పెట్టి నూముకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసి టిఫిన్ ప్లేట్లో నూముకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా అన్ని ప్లేట్లలో మనం పెట్టుకొని నూముకుంటే సరిపోతుంది. మీరు స్టీల్ అయినా సరే టిఫిన్ ప్లేట్లు తెచ్చుకుంటే ఇలా గుంటలవి చిన్నవి వస్తాయి కదండి, అలాంటివన్నా తెచ్చుకోండి. నార్మల్ ప్లేట్స్ అయినా టిఫిన్ ప్లేట్లలాగా ఏవైనా సరే, మీ స్టీల్వి అయితే స్టీల్వి ఏవైతే అవి తెచ్చుకోండి. వీలైన వాళ్ళు ఏది పెట్టుకున్నా బాగానే ఉంటుంది. చూసుకోండి, మీకు స్టీల్ ఐటమ్స్ ఎక్కువ అవుతున్నాయా, ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ అవుతున్నాయా చూసుకొని ఏది వీలైతే తెచ్చుకోండి. ఇట్లా అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి బాగుంటుంది. మీకు ఏది వీలైతే ప్యాక్ చేసుకోండి. సేమియా కానీ, ఉప్మా రవ్వ కానీ ఏదైనా సరే. ఇక దగ్గరకు వచ్చేస్తుందని చెప్పి మీకు కొంచెం ఈజీ నోములు అని చెప్పి ఈజీగా అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా వీడిలో చాలా ఉన్నాయండి చిన్న చిన్న నోములు. ఒకవేళ పెద్దవి వీలు కాని వాళ్ళు ఉంటే ఇవి లాస్ట్ మూమెంట్లో చిన్నవి అన్న తెచ్చి నోముకోండి. నాకు తెలిసి వర్కింగ్ ఉమెన్స్కి కొంచెం కష్టం అవుతుంది నోముకోవడం. ఇలా చిన్న చిన్న అయితే డైరెక్ట్గా నోముకోవచ్చు. చూడండి